నమస్కారం వీక్షకులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలతో ఈనాటి వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం జ్యోతిరావు పూలే. ఆయన 197వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన రాజకీయ నాయకులు, పలువురు ప్రముఖులు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా తిష్ట వేసుకుని అధర్మ పాలన చేస్తున్న టీటీడీ ఈవో ధర్మారెడ్డిని వెంటనే బదిలీ చేయాలి. పవిత్ర పదవికి ఆయన అనర్హుడు విమర్శించిన బీజేపీ నేతలు వరప్రసాద్. ముస్లిం సోదరులు అత్యంత వైభవంగా జరుపుకున్న రంజాన్ పండుగ. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన నాయకులు. నగరి నెత్తం కండగలో వైసీపీకి షాక్. ఎస్టీ కాలనీలో 120 మంది తెలుగుదేశంలో చేరిక. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నగరి ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్. ఇక వార్తల్లోని వివరాలు. నగర మున్సిపాలిటీ నెత్తంకండ్రిగా ఎస్టీ కాలనీలో వైసీపీకి చెందిన 120 మంది ఈ రోజు నగర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. వీరికి పార్టీ కండువాలు వేసి గాలి భానుప్రకాష్ ఆహ్వానించారు. తెలుగుదేశం వస్తేనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశించి పార్టీలో చేరామని, గాలి భానుప్రకాష్ ని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని తెలిపారు. నగర నియోజకవర్గంలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో ప్రతి ఒక్కరికి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి కృషి చేసినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సోదరుడు వై రాంప్రసాద్ రెడ్డి తెలియజేశారు. వడమాలపేట మండలం ఎస్బీఆర్ పురం ఎస్సీ గ్రామానికి చెందిన వెంకటేష్ బాబు గారి ఆధ్వర్యంలో 25 యువకుల కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలో గురువారం చేరారు. గ్రామానికి చెందిన చంద్ర, శ్రీనివాసులు, శివ, సురేష్ తదితరులు మరియు వారి అనుచరులు వైఎస్ఆర్సీపీలో గురువారం చేరారు. రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా సోదరులు వై రాంప్రసాద్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పరిపాలన మరియు నగర నియోజకవర్గంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై చూపిస్తున్న ఆదరాభిమానాలను చూసి మంత్రి రోజా నాయకత్వంలో పనిచేయటకు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరినట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గం ముస్లిం నేతలకు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ సెక్రటరీ కేజే కుమార్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారికి స్వీట్స్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పట్టణ ముస్లిం ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు. గురువారం జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా టీడీపీ, జనసేన నాయకులు బాలాజీ కాలనీలోని పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భముగా ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ 3 పార్టీలు కూడా కలిసి ఘనంగా జ్యోతిరావు పూలే జయంతిని కొనియాడడం జరిగింది. జ్యోతిరావు పూలే ఒక మహాత్ముడు. ఆయన విధి విధానాలు, ఆయన సాగించిన బీసీలకు ఔన్నత్యం, దాన్ని కొనసాగిస్తున్న ఈరోజు బీసీలకు సమాన హక్కు ఉందంటే ఒక జ్యోతిరావు పూలేగా ఆదర్శంగా నిలవడం జరిగింది. అటువంటి జ్యోతిరావు పూలే ఆశయాలను దివంగత ఎన్టీ రామారావు గారు గుర్తించారు. అదేవిధంగా చంద్రబాబు గారు గుర్తించారు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు జ్యోతిరావు పూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకొని యువతకు, మహిళలకు రాష్ట్రంలో ఈ రాక్షస పాలనను ప్రారదోలి అనుభవజ్ఞుడైన చంద్రబాబు గారు అన్నిటికీ ఆరాధ దేశ చరిత్రలోనే మంచి పరిపాలన అందిస్తున్న యోధ్యుడు. మన మోదీజీ గారి సహకారంతో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, ముఖ్యంగా ఈ తిరుపతి పట్టణం పుణ్యక్షేత్రంలో జనసేన అభ్యర్థిగా నియమించడం, వెంకటేశ్వర స్వామికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఆశీస్సులు తెలియజేసుకుంటూ, నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో
పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని బీసీలకు నా వంతు కృషి చేయడానికి ఎల్లప్పుడూ ఉంటాననేసి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా తిష్ట వేసుకుని అధర్మ పాలన చేస్తున్న టీటీడీ ఈవో ధర్మారెడ్డిని వెంటనే బదిలీ చేయాలని, పవిత్ర పదవికి ఆయన అనర్హుడని బీజేపీ నేతలు వరప్రసాద్ విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ తాము ప్రశ్నిస్తే గూండాల చేత మీడియా ద్వారా మాటల దాడులు చేయిస్తారా అని వైకాపాని ప్రశ్నించారు. తాము చేసిన ఆరోపణలలో నిజాలు ఉన్నాయన్నారు. అలాగే మా ప్రశ్నలకు మీ దగ్గర సరైన జవాబులు ఉంటే, మీ వైపు ధర్మం ఉంటే, వైసీపీకి మీరు కొమ్ము కాయకుంటే తిరుమల శ్రీవారి సన్నిధి లేక కాణిపాక ఆలయాలలో ప్రమాణం చేయగలరా అంటూ, అలాగైతే తాము కూడా ప్రమాణం చేసి మా నేతలు చేసిన ఆరోపణలలో నిజాలు ఉన్నాయని నిరూపిస్తామని సవాల్ విసిరారు. తిరుమల క్షేత్రంలో రాజకీయ క్షేత్రంగా మారిందని చెప్పి గతంలో అనేక పర్యాలు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు ఉన్నటువంటి ధర్మారెడ్డి అధర్మారెడ్డి న్యాయ ధర్మారెడ్డి అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తోంది. మీరు నిజమైన ధర్మారెడ్డి తిరుమలకు వచ్చే క్షేత్రానికి ఉంచినటువంటి భక్తులకి న్యాయం చేస్తున్నాం, ఎక్కడ రాజకీయ క్షేత్రం చేయటం లేదని చెప్పి మీరు వచ్చి ఎక్కడైనా కాణిపాకంలో ప్రమాణం చేయగలుగుతారా? ఈరోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే ఉన్నాయి తప్పితే ఎక్కడ ధార్మిక క్షేత్రంలో చేసినటువంటి మీ సేవలు గతంలో మీరు సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్లో నుంచి డిప్యుటేషన్ మీద ఇక్కడ రావడం జరిగింది. మీరు దాన్ని గుర్తుంచుకోవాలా. ఎక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ క్యాడర్ లేదు, మీరే తిరుమల క్షేత్రానికి న్యాయం చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద ప్రేమతో ఇక్కడ పిలిపించారు. మీకు నిజంగా అంత భక్తిగా నువ్వు నింటే తిరుపతిలో జేఈఓని పెట్టారు, తిరుమల క్షేత్రానికి జేఈఓ ఇంతవరకు నియమించలేదు. మీరు కేవలం ఒక మున్సిపల్ అధికారి స్థాయి మీది, మీరు ఎక్కడా ఈఓకి అనర్హుడని చెప్పి భారతీయ జనతా పార్టీ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఇది కేవలం ఒక మున్సిపల్ కమిషనర్ అధికారి. ఇంకేమన్నా అంటే మీ పత్రికల్లో నేను ఎన్నో సేవలు చేశాను డిప్యుటేషన్ మీద అని చెప్పి మీరు ఈరోజు చేస్తున్నారు. కేవలం తిరుమల క్షేత్ర దర్శనాలు మీకు రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది. మీరు ఈరోజు చెప్తున్నారు మీకున్నటువంటి అనుకూల పత్రికల్లో, లేదంటే మీకున్నటువంటి ఎంప్లాయీస్ మీద మీరు మాట్లాడిస్తున్నారు. మీ మంత్రులు పక్కన ఉన్నటువంటి మంత్రి రోజా గారు కానీ మీ పక్కన ఉన్నటువంటి శాసనసభ్యులు ఎందుకు ఎన్ని పర్యాలు తిరుమల క్షేత్రానికి ప్రోటోకాల్ దర్శనాలు వస్తున్నారు? వాళ్ళంతా వ్యాపారం చేసుకున్నట్టేనా? మేము చేసుకున్నా ఉన్నట్టు మీరు చెప్తే వాళ్ళందరూ కూడా రాజకీయ వ్యాపారం చేసుకుంటారని చెప్పి మీరు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. జాయింట్ సెక్రటరీ హోదాలో శ్రీవారి దర్శనానికి నకిలీ ఐఏఎస్ అధికారి నరసింహారావు సిఫార్సు లేఖ సమర్పించారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు నకిలీ ఐఏఎస్ అధికారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరసింహారావు వైఖరిపై అనుమానంతో విజిలెన్స్ అధికారులకు అదనపు యువ కార్యాలయ సిబ్బంది సమాచారం అందించారు. నకిలీ ఐఏఎస్ ని అదుపులోకి తీసుకుని పోలీసులకు విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా గుంటూరు, విజయవాడలో ఇదే తరహాలో మోసాలకు నరసింహారావు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. తిరుపతి నగరంలోని ముస్లిం సోదరులకు టీడీపీ జనసేన నాయకులు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లింలు అతి పవిత్రంగా భావించే రంజాన్ పండుగను గురువారం తిరుపతిలో ముస్లిం సోదరులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. నెల రోజుల పాటు చేపట్టిన ఉపవాస దీక్షలు నిన్నటితో విడనాడారు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈ రంజాన్ మాసం అతి పవిత్రమైన మాసం. ఈ రంజాన్కి ఒక ప్రసిద్ధి ఉంది. ఖురాన్ పుట్టినప్పటి నుంచి కూడా ఈ రంజాన్ మాసంలో ఈ ఖురాన్ పుట్టిన సందర్భంగా ఈ మాసం అంతా కూడా ప్రపంచ దేశాల్లో ముస్లిం సోదరులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఖురాన్ చదువుకుంటూ మసీదులకు వెళ్ళి నమాజ్ చేసుకుంటూ కుటుంబ సభ్యులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా కలిసి ఇంట్లో కూడా నమాజ్ చేసుకుంటూ కఠిన దీక్షతో ఈ మాసం రోజులు నమాజ్ చేసి ఈ రోజుతో రంజాన్ వేళ ముగిసిన వేళ, అటువంటి సమయంలో ముస్లిం అందరూ సోదర భావంతో, సమతుల్యంతో, సమానత్వంతో అందరూ కూడా కలిసిమెలిసి ఉంటున్నారు.
వారికి అల్లా ఆశీస్సులు మెండుగా ఉండాలని, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అల్లా దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముస్లిం సోదరులకు అంటే నాకు ఒక ప్రత్యేక అభిమానం. గత 30 సంవత్సరాలుగా చిత్తూరు పట్టణంలో తాగునీరు లేకపోతే కూడా అందరికి కూడా తాగునీరు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా మసీదులకు నమాజ్ చేసుకునే వేళ శుభ్రపరచుకోవడానికి నీళ్లు లేకపోతే కూడా ప్రతి మసీదుకి కూడా ట్యాంకర్లతో ఫ్రీగా కూడా సప్లై చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ బాత్రూములు టైల్స్ వేయడం, కుళాయిలు ఫిట్ చేయడం, నీటి వసతి ఏర్పాటు చేయడం, ఇటువంటి మరమ్మతులంతా కూడా చేయడం ఒక 25-30 ఇయర్స్గా చేస్తున్నాను అనేసి కూడా తెలియజేస్తున్నాను. మన పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ ఈద్గా స్థలానికి కూడా నా వంతు కృషి చేస్తాను. ముస్లిం సోదరులకు సహాయపడతాను. అంతేకాకుండా ముస్లిం సోదరులకు తిరుపతి పట్టణంలో ఏ అవసరం వచ్చినా ఎల్లప్పుడూ నేను తోడుగా నీడుగా ఉంటాను. ఏ ఇబ్బందులు వచ్చినా నేను మీ అందరికీ సహాయం చేస్తానని ఈ రంజాన్ మాసంలో మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి ముస్లిం సోదరులందరికీ సలాం చేసుకుంటూ ఈద్ ముబారక్, మరి రంజాన్ శుభాకాంక్షలు. జ్యోతిరావు పులే జయంతి ప్రపంచవ్యాప్తంగా అణచివేతకు గురైన సకల జనులకు ఓ గొప్ప పండుగ అని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. 4000 సంవత్సరాలకు పైగా కుల వ్యవస్థతో కొనారిల్లిపోయిన భారతావనికి జాగృతిగా ఆవిర్భవించిన మహనీయుడు పూలే అని అన్నారు. అణగారిన వర్గాలకు జ్యోతిరావు పూలే ఓ కరదీపిక అని పేర్కొన్నారు. ఆధునిక భారత నిర్మాతలైన నిమ్న కులాలపై అగ్ర కులాలు చేస్తున్న దౌష్టికానికి వ్యతిరేకంగా వెలుగురవ్వ రూపంలో ఆవిర్భవించిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని కొనియాడారు. తరతరాల దోపిడీకి వ్యతిరేకంగా అందరినీ ఏకం చేసిన వ్యక్తి. ఆ రకంగా నిర్వహించిన పోరాటాల కారణంగానే దేశంలో వెనుకబడ్డ కులాలకు ఒక పెద్ద గొంతుక వచ్చిందని పేర్కొన్నారు. ఈ రోజు ఆ గొంతుకను అంతా అనుసరించడానికి కారకుడైన వ్యక్తి పూలే అని కొనియాడారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా బాలాజీ కాలనీలోని పూలే విగ్రహానికి గురువారం ఉదయం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష తదితరులు పాల్గొన్నారు. ఆయన చేసినటువంటి పోరాటాల కారణంగానే భారతదేశంలో వెనుకబడ్డ కులాల వాళ్లకు ఒక పెద్ద గొంతుక వచ్చింది. ఆ గొంతుకను ఈ రోజున ప్రతి ఒక్కరూ అనుసరించాల్సినటువంటి పరిస్థితి రావటానికి కారకుడైనటువంటి జ్యోతిరావు పూలే జయంతిని ఈ రోజున అత్యంత ఘనంగా నిర్వహించుకోవటం అన్నది సకల మానవ జాతికే, అది భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలో అణగారిపోయినటువంటి ప్రతి పీడనకు గురైనటువంటి కులాలు జాతులు అందరికీ కూడా ఆదర్శప్రాయమైనటువంటి ఒక గొప్ప పండుగ జ్యోతిరావు పూలే జయంతి. ఆయన జయంతిని ఘనంగా జరుపుకోవటం ఆనందంగా ఉంది. అభివృద్ధికి ఓటు వేయాలని ప్రజలను తిరుపతి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు కోరారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో తిరుపతి అభివృద్ధి గాడి తప్పిందని ఆయన చెప్పారు. స్థానిక ఎస్జీఎస్ కాలేజ్ గ్రౌండ్, బాబు జగజ్జీవన్ రామ్ పార్కులలో వాకర్స్ తో కలిసి ఆరణి శ్రీనివాసులు నడిచారు. వాకర్స్ తో ముచ్చటిస్తూ తనను గెలిపించాలని కోరారు. పొత్తుల్లో భాగంగా తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించారని, కాబట్టి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 5 ఏళ్ల పాలనలో తిరుపతికి ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తీసుకురాలేదని ఆరోపించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో ఏర్పడడం ఖాయమని ఆరణి శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను బలపరిచి తనను గెలిపిస్తే తిరుపతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే అని జిల్లా యాదవ సాధికారత అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం స్థానిక పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సర్కిల్లో జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలను నిర్వహించారు. సర్కిల్లో ఉన్న పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా శ్రీధర్ యాదవ్ మాట్లాడుతూ బీసీల ఆరాధ్య దైవం, పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, స్త్రీ విద్యకు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని కొనియాడారు. 1848వ సంవత్సరంలోనే జ్యోతిరావు పూలే విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఒక విద్యాలయాన్ని స్థాపించి తన సతీమణి సావిత్రిబాయి పూలే ద్వారా పలువురికి విద్యాబోధన చేసిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. అంతటితో ఆగకుండా 1951వ సంవత్సరంలో బీసీలతో పాటు ఇతర సామాజిక వర్గాల కోసం రాత్రి పాఠశాలలను ఏర్పాటు చేసి లింగ భేదం లేకుండా ఎంతో మంది బాలికలు, యువతలు, గృహిణులు, ఇతర మహిళలను విద్యావంతులను చేశారన్నారు. భారతదేశంలో వెనుకబడిన వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం పాటుపడిన మొదటి వ్యక్తి అతను. బాలికల కోసం ఒక హాస్టల్ని, ఒక స్కూల్ని స్థాపించిన వ్యక్తి జ్యోతిబా పూలే. అదే బాటలో అతను ఒక ట్రస్ట్ని, ఒక సొసైటీని ఏర్పాటు చేసి ఈ భారతదేశ ఉద్ధరణ కోసం పాటుపడిన వ్యక్తులు వాళ్ళు మొదటి వ్యక్తులు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బీసీల కోసం నందమూరి తారక రామారావు గారు ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ బీసీల కోసం, బీసీల ఉద్ధరణ కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు వరకు అదే బాటలో చంద్రబాబు నాయుడు గారు బీసీల ఉద్ధరణ కోసం పాటుపడి ఆయన బీసీల కోసం ఒక బీసీ రక్షణ చట్టం తీసుకొని వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో మరో జ్యోతిబాబా పూలేలాగా అవతరించుతున్నాడనేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీల తరపున, బీసీ వర్గాల తరపున నేను ప్రత్యేకంగా వినవించుకుంటున్నా. ఈ బీసీల కోసం తెలుగుదేశం పార్టీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇంత ముందు చూపుతో ఆలోచించి, అంటే దాదాపు 77 సంవత్సరాలైన స్వతంత్రం వచ్చిన ఈరోజు బీసీలు ఎంత అణగదొక్కి పట్టుంటే ఆయన బీసీ రక్షణ చట్టం తీసుకువస్తారని ప్రతి ఒక్క ఈ ఆంధ్ర ప్రజలు ఆలోచించాల్సినదిగా నేను కోరుచున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున నేను జ్యోతిబా పూలే గారికి, నందమూరి తారక రామారావు గారికి, మన చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కాకుండా అందరూ ప్రతి ఒక్క బాధ్యతాయుతమైన పౌరులు ఆ జ్యోతిబా పూలే మార్గంలో నడిచి ప్రజలందరికీ ఉపయోగపడి ఉన్నత విద్య కోసం ఆయన దాదాపు 150 సంవత్సరాలకు ముందే ఆయన పడ్డాడు. అదేవిధంగా ప్రతి ఒక్క కులం వాళ్ళు చదువుకుంటే వ్యక్తిగతంగా రాణిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ జ్యోతిబా పూలే నడవాలనేసి నా ప్రగాఢ విశ్వాసాన్ని తెలియజేస్తుంది. రేణిగుంటలో జ్యోతిరావు పూలే 197వ జయంతిని పురస్కరించుకుని సిపిఐ, ఏఐటీసీ, సిపిఎం, సిఐటియు నాయకులు జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఏఐటీసీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వైఎస్ మణి, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి హరినాథులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే పుట్టిన ఆరాధ్యుడు, గొప్ప మానవతావాది, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. మరీ ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ బీహార్లో చేసిన ఎన్నికల ప్రసంగం సనాతన ధర్మం గురించి ఆయన చెబుతున్న అబద్ధాలను 150 సంవత్సరాల క్రితమే జ్యోతిరావు పూలే అర్థం చేసుకుని చెప్పారని, పెళ్లిళ్లకు బ్రాహ్మణులు వద్దు అని, అర్థం కాని పదాలతో మంత్రాలు చెప్పడం ఏంటని దండల పెళ్లిళ్లకు ఆయన శ్రీకారం చుట్టారని తెలిపారు. శూద్ర మహిళలకు మొట్టమొదటిసారి పాఠశాల చెప్పి చదువు ప్రాధాన్యతను గుర్తించి బ్రాహ్మణులకు సమానంగా చదువుకునే హక్కు ఉందని పాఠశాల పెట్టి ఆదర్శాలకు శ్రీకారం చుట్టారని, ఆదర్శాలు చెప్పడమే కాదు చేసి చూపిన మహానేత జ్యోతిరావు పూలే అని అన్నారు. ఆయన బాటలో మనమందరం పయనించాలని, ఆయన నడిచిన బాటను ఆదర్శంగా తీసుకుని రానున్న ఎన్నికలలో బీజేపీ దాని మతోన్మాదం, ప్రజా వ్యతిరేక విధానాలను, కార్మిక వ్యతిరేక విధానాలను ఓడించడం కోసం అందరం కలిసి పనిచేయాలని, అదే మనం జ్యోతిరావు పూలే గారికి ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి బి మోహన్ రెడ్డి, ఏఐటీసీ మండల అధ్యక్ష కార్యదర్శులు బి రజా, వి కార్తీక్, సీనియర్ నాయకులు మురళి. జ్యోతిరావు పూలే మహాత్మా 197వ జయంతి సందర్భంగా ఈరోజు రేణిగుంట నగరంలో చెక్పోస్ట్ కూడల్లో ఈ యొక్క విగ్రహం ఆవిష్కరించాలన్న ఆలోచనకి ఆవిష్కరింపజేసిన వ్యక్తులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ భారతదేశంలో కరుడుగట్టిన అనువాదం నడుస్తున్న సమయంలో జ్యోతిరావు పూలే ఒక పేద సామాజిక వర్గంలో పుట్టిన ఒక జ్యోతిరావు పూలే ఆ రోజు మనోనేత్రంతో దివ్య దృష్టితో ఆలోచించి ఈ యొక్క బానిసత్వము, ఈ యొక్క
మనువాదము పోవాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది విద్య ముఖ్యము. ఎలాగనేసి ప్రతి ఒక్కరు కూడా చదవాలి, ప్రతి ఒక్కరూ బలపం పెన్ను పట్టాలనే ఆశయంతో ఆ రోజు ఆయన చేయడం జరిగింది. అదేవిధంగా జాతీయ గీతా ప్రచార సమితి ఆధ్వర్యంలో రానున్న సెప్టెంబర్లో తలపెట్టిన వ్రాత పోటీ పరీక్షలలో విద్యార్థులు పాల్గొని పద్మవ్యూహంలో వెళ్లి తిరిగి వచ్చిన అర్జునుడిలో పిల్లలు వారి జ్ఞానాన్ని పెంచుకోవాలని జాతీయ గీతా ప్రచార సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ మేడసాని మోహన్ పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ముందు ఆ సమితి నిర్వాహకులు సుధాకర్ చౌదరి, బాబు రాజేంద్ర ప్రసాద్, జయరాజు, అంకమనాయుడు తదితరులతో కలిసి మేడసాని మాట్లాడుతూ స్థానిక రేణిగుంట రోడ్ కృష్ణతేజ విద్యా సంస్థలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ పరీక్షకు దరఖాస్తు ఫారం కోసం 108 రూపాయలు చెల్లించవలసి ఉంటుందన్నారు. చెల్లించుకోలేని పేద పిల్లలకు తమ సహాయ సహకారం ఉంటుందన్నారు. ప్రథమ బహుమతి 18,000 నగదు నుండి 18 బహుమతులను ముందంజలో వచ్చిన వారికి అందిస్తామని అన్నారు. కావున పరీక్షల్లో పాల్గొనదలిచిన వారు డిగ్రీ చదివే విద్యార్థులకు శ్లోకములు మరియు భావములపై పట్టు ఉండాలన్నారు. అప్లికేషన్ అప్లై చేసి తాము అందించే శ్రీమద్ భగవద్గీత పుస్తకాన్ని ఉచితంగా పొందవచ్చునని కోరారు. ఈ పరీక్ష కంచి శంకర మఠ పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి ఆశీస్సులతో టీటీడీ మాజీ చైర్మన్ చంద్రవాడ కృష్ణమూర్తి సహకారంతో జరగనున్నదని అన్నారు. ఈ ఎగ్జామ్కు తిరుపతి నగర పరిధిలోని డిగ్రీ విద్యార్థులు పాల్గొనవలసిందిగా కోరారు. అన్ని జన్మల్లోనూ మానవ జన్మ ఉత్తమోత్తమ జన్మ అని వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. మానవ జన్మ ఉత్తమ జన్మ ఎందుకు చెప్పారంటే మానవునికి బాగా ఆలోచించే శక్తి ఉన్నది. మిగిలిన జంతువుల కంటే కూడా, క్రిమికీటకాదుల కంటే కూడా, అన్ని ప్రాణుల కంటే కూడా మనకు బాగా ఆలోచించే శక్తి ఉంది. అయితే ఈ మన యొక్క ఆలోచనని మనం సద్వినియోగం చేసుకుంటూ ఉన్నామా అనే విశ్లేషణ చేసుకుంటే కొంత మనస్సును క్షోభించే అంశమే ఎదురవుతుంది కలియుగంలో. ఎందుకంటే ఎక్కడ చూసినా క్రౌర్యము, హింస, దుర్మార్గము లాంటి అంశాలు మనం రోజు మీరే రాస్తూ ఉన్నారు, వార్తాపత్రికల్లో కూడా రాస్తున్నారు, చూస్తూ ఉన్నాం. అటువంటి ఆలోచనలతో కూడినటువంటి ఒక క్రౌర్యం ఎందుకు సమాజంలో వచ్చిందంటే మనం ధర్మానికి దూరం అయిపోతున్నాం కాబట్టి. ధర్మాన్ని ఆచరించడంలో మనం ముందడుగు వేయలేకపోతున్నాం కాబట్టి. అలా ధర్మాన్ని ఆచరించడానికి కావలసినటువంటి ఒక ఆత్మ బలము మనకు కావాలి. సత్యము, ధర్మము ఇవన్నీ కూడా ఈ సద్గుణాల పరంపర మానవునికి మాత్రమే అలవడుతుంది. పొలమనేరు నియోజకవర్గంలో పర్యటించి పెద్ద పంజాని మండలం వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశంకు ముఖ్య అతిథిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. పెద్ద పంజాని మండలం వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశంకు ముఖ్య అతిథిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప, పొలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. గత ఎన్నికల్లో వెంకటేగౌడకి పెద్ద పంజాని మండలంలో 6,000 ఓట్ల మెజారిటీ వచ్చిందని, ఈసారి 10,000 ఓట్ల మెజారిటీ వచ్చేలా శ్రమిద్దామని తెలిపారు. ఈ ఎన్నికలు మనకు చాలా ముఖ్యమని ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారని చెప్పారు. ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో లబ్ధి చేకూర్చారని తెలిపారు. మేనిఫెస్టోను ఖురాన్గా, బైబిల్గా, భగవద్గీతగా చూడాలని తొలి సమావేశంలో మంత్రులందరికీ సూచించారని, పేదరికం చూసి పథకాలు అందించామని, టీడీపీ కార్యకర్తల ఇంటికి కూడా వెళ్లి ఓటు అడిగే అవకాశం జగన్మోహన్ రెడ్డి కల్పించారని పేర్కొన్నారు. ఈ అవకాశం టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు లేదని, వెంకటేగౌడ ఎమ్మెల్యేగా గెలిచి పెద్ద పంజాని మండలంలో ఇప్పటికే 2 సార్లు గడప గడపకు కార్యక్రమంలో ప్రతి ఇంటికి వచ్చారని పేర్కొన్నారు. 2014లో అమర్నాథ్ రెడ్డిని గెలిపించాం. మన సహకారంతో గెలిచి టీడీపీకి వెళ్లారని, 2.5 ఏళ్లు మంత్రిగా ఉన్న అమర్నాథ్ రెడ్డి పొలమనేరు నియోజకవర్గానికి ఏమీ అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. మరో 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే మరింత అభివృద్ధి జరుగుతుందని, గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరూ మెజారిటీ సాధించేలా కృషి చేయాలని, ప్రతి గ్రామంలో డబుల్ మెజారిటీ సాధించి మళ్లీ వైసీపీ జెండా ఎగురవేద్దామని, అందరం కలిసి అమర్నాథ్ రెడ్డిని ఓడించి అతనికి ఇదే చివరి ఎన్నికగా మార్చాలని
పట్టుదలతో పనిచేసి విజయం దిశగా అడుగులు వేద్దామని శాసనసభ్యుడిగా వెంకటేగౌడను, ఎంపీగా రెడ్డెప్పను గెలిపించుకుందామని తెలిపారు. నేను ఒకటే మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. మనలో మోసం చేసి వెళ్ళాడు, మన పార్టీని మోసం చేశాడు, అక్కడికి మంత్రి అయ్యాడు. మంత్రి కూడా ఈ ప్రాంతానికి అనుకున్న రీతిలో అభివృద్ధి చేయలేదు. మళ్ళా ఈరోజు ఎన్నికలకు వస్తా ఉన్నాడు. ఈరోజు మనం గతంలో కంటే ఎక్కువ అంటే దాదాపు 12,000 మెజార్టీ ఎందుకు తేవాలని చెప్తున్నానంటే అన్ని రకాల అభివృద్ధి చేశాం, అన్ని రకాల సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందించాం. వాటితో జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఒక ఐకాన్ లీడర్. ఆయన ఎప్పుడు కూడా మనం ఆదరిస్తే ఆయన ఈ రాష్ట్రానికి ఇంకా సుపరిపాలన అందిస్తాడు. రాబోయే 5 సంవత్సరాల్లో ఇంకా అనేక కార్యక్రమాలన్నీ కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతిదీ కూడా మనం చేసేదానికి మీడియా కూడా చేస్తాం. పెనుమూరు మండల కేంద్రంలో వైసీపీ ఎన్నికల ప్రచారం నాయకులు, కార్యకర్తలు కలిసి భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. పెనుమూరులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ప్రజలు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, వైకాపా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్రేన్ ద్వారా ఆకాశాన్ని అంటేలా భారీ గజమాలతో ఘన స్వాగతం పలుకుతూ డాన్సులతో కార్యకర్తలు, అభిమానులు ఊపందుకున్నారు. కార్యకర్తలతో పెనుమూరు సర్కిల్ వైసీపీ మయంగా మారింది. రంజాన్ పండుగను కుప్పంలో ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా నూతన దుస్తులు ధరించి చిన్న పెద్ద తేడా లేకుండా ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా నూతన దుస్తులు ధరించి చిన్న పెద్ద తేడా లేకుండా ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గతించిన తమ కుటుంబ సభ్యుల సమాధుల వద్దకు వెళ్లి నివాళులర్పించారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని రాజీవ్ కాలనీ వద్దనున్న ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం మత పెద్దలు రంజాన్ ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ భరత్ మరియు టీడీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ పెద్ద సంఖ్యలో ముస్లింలు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ రంజాన్ పర్వదినాన ఈ 30 రోజులుగా మనం చేసినటువంటి రోజా అంతా కూడా పవిత్రంగా ఏదైతే మనం చేసామో వాటన్నింటినీ కూడా మనసులో ఉంచుకొని ప్రజలందరూ కూడా ఆ అల్లా సాక్షిగా ఈ రంజాన్ పర్వదినాన్ని ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా జరుపుకొని రాబోయేటటువంటి కాలంలో సుఖ సంపదలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఈ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. 30 రోజుల పాటు కఠిన ఉపవాసాలుండి ఈ సమాజం, ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని చెప్పనేసి అల్లాహ్ని ప్రార్థించినటువంటి ముస్లిం సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరి ప్రార్థనలతో, అల్లాహ్ ఆశీస్సులతో ఈ కుప్పం నియోజకవర్గం మరింత ప్రశాంతంగా ప్రజలందరూ హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేటటువంటి వాతావరణంలో ఒక మంచి ప్రశాంతకరమైన జీవనాన్ని కొనసాగించాలని ఆ అల్లాహ్ దయతో మీకు, మీ కుటుంబాలందరికీ కూడా మంచి శుభాలు జరగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాం. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా బృందం అంజలి, శ్రీనివాస్, శివ, కోన వెంకట్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల సినిమా బృందం మాట్లాడుతూ గీతాంజలి సినిమా మళ్లీ రిలీజ్ అయిందని, సినిమా బాగుందని, అందుకోసమే శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు వచ్చామని తెలిపారు. ప్రేక్షకులందరూ వెళ్లి సినిమా చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారని హీరోయిన్ అంజలి తెలిపారు. ఆగస్టులో గేమ్ చేంజర్ అనే సినిమా తీస్తున్నామని తెలిపారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉగాది సందర్భంగా రిలీజ్ అయిన గీతాంజలి సినిమా బాగుందని, ప్రేక్షకులందరూ సినిమాని చూడాలని కోరారు. డైరెక్టర్ శివ మాట్లాడుతూ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీవారి దయ వల్ల సినిమా బాగుందని మంచి టాక్ వచ్చిందని ఆయన తెలిపారు. కోన వెంకట్ మాట్లాడుతూ గీతాంజలి సినిమా విజయవంతమైందని, గీతాంజలి 2 సినిమా రిలీజ్ సందర్భంగా శ్రీవారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చానని తెలిపారు. ఈరోజు గీతాంజలి మళ్ళీ వచ్చింది, మూవీ రిలీజ్ అయింది. చాలా మంచి టాక్ వస్తుంది అండ్ బాగుంది అని అందరూ అంటున్నారు, హిట్ అని అంటున్నారు. చాలా 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 సంతోషంగా ఉంది. అందుకే ఈరోజు తిరుపతిలో దర్శనం చేసుకొని బ్లెస్సింగ్స్ సీక్ చేద్దామని వచ్చాం అండ్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ చూడని వాళ్ళందరూ థియేటర్కి వెళ్ళి చూడండి, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది అండ్ గేమ్ చేంజర్ వస్తుంది అండ్ నివీన్ పాలితో ఒక మూవీ వస్తుంది, అది ఇట్స్ ఇన్ ఆగస్ట్. వెంకటేశయ్య, ఈ క్రోధనామ సంవత్సరం మాది మొదటగా సినిమా రిలీజ్ అయిన సినిమా గీతాంజలి మళ్ళీ వచ్చింది. పాజిటివ్ టాక్స్ బయట నుంచి అందరూ చాలా మంచి టాక్ చెప్తున్నారు, చాలా సంతోషం. మా వెంకన్న స్వామికి మా సినిమా రిలీజ్ అవుతుంది, కరుణించండి అని చెప్పడానికి వచ్చాం. బయటకు వచ్చేలోపు మంచి వార్తలు అందించారు స్వామి. దర్శకుడు శివ మొదటి సినిమా దీనికి దర్శకత్వం చేస్తున్నారు, కోన గారు ఆధ్వర్యంలో. చాలా సంతోషంగా ఉంది. నమో వెంకటేశ్వర. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో మంచి టాక్ వచ్చింది, ఇవాళ రిలీజ్ అయింది సినిమా. సో అబ్రాడ్ నుంచి చాలా మంచి టాక్ వచ్చింది వెంకటేశ్వర స్వామి దయ వల్ల. సో ఇవాళ ఇక్కడ మన దగ్గర రిలీజ్. సో అందరూ దయచేసి వెళ్ళి చూడండి థియేటర్కి వెళ్ళి. మా గీతాంజలి మళ్ళీ వచ్చింది. గీతాంజలి 1 ఎంత పెద్ద హిట్ అందరూ తెలుసు. దాని రిలీజ్ సందర్భంగా స్వామివారి ఆశీస్సు తీసుకోవడానికి వచ్చాం. అద్భుతమైన విజయాన్ని అందించాలని ఆయన కోరుకున్నాం. ఎందుకంటే విజయం అన్నది ఒక మాంత్రిక శక్తిని ఇస్తుంది. ఆ శక్తి 10 మందికి సాయం చేయడానికి, ఇంకా 10 మంది కొత్త డైరెక్టర్స్ని, శివ లాంటి వాళ్ళని, కొత్త వారి పరిశ్రమకి విజయం చాలా అవసరం. దానికోసం స్వామివారిని వేడుకున్నాం. మీ అందరూ తప్పకుండా మీ ఆశీర్వాదం కూడా కావాలని కోరుకుంటున్నాం. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో సుప్రీంకోర్టు జడ్జ్ సిటీ రవికుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మహద్వారం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం జ్యోతిరావు పూలే. ఆయన 197వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన రాజకీయ నాయకులు, పలువురు ప్రముఖులు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా తిష్ట వేసుకుని అధర్మ పాలన చేస్తున్న టీటీడీ ఈవో ధర్మారెడ్డిని వెంటనే బదిలీ చేయాలి. పవిత్ర పదవికి ఆయన అనర్హుడు విమర్శించిన బీజేపీ నేతలు వరప్రసాద్. ముస్లిం సోదరులు అత్యంత వైభవంగా జరుపుకున్న రంజాన్ పండుగ. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన నాయకులు. నగరి నెత్తం కండ్రిగలో వైసీపీకి షాక్. ఎస్టీ కాలనీలో 120 మంది తెలుగుదేశంలో చేరిక. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నగరి ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.